గణించెను తన మహాదయను నను గణించెను. యెహోవ నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను. అహర్నిశలదీనహీనుడగు నాను ఆయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవ నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవ నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి. మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే. ఆనంద
కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే. క్రీస్తునాథునియందు వీళ్ళారా సాత్లోని కోవిడ్ వందనాథం సిరిన్ ఈ బిడ్డలిద్దరినీ కూడా దేవుని సమక్షంలో గురువుల విశ్వాసులందరి సమక్షంలో మరి దేవుడు జతపరచబోతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అని తలంచి మరి నరుడైనటువంటి ఆదాముకు తోడుగా దేవుడు అవ్వను జతపరిచాడు. ఈ రోజున కోవిడ్ సాత్లోని కోవిడ్ నీకే ఒక వయసుకు వచ్చాక నువ్వు ఒంటరిగా ఉండకూడదు అని చెప్పి దేవుడు నీకు సిరిల్ని జతపరుస్తూ ఉన్నాడు. సిరిల్ నువ్వు కూడా దేవుడు నీకు కోవిడ్ని జతపరుస్తూ ఉన్నాడు. మీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండి ఒకరి పట్ల ఒకరు మరి దేవుని పట్ల నీ పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. మరి మీ ఇద్దరికి ఒకే మాట చెప్తారు, వివాహ బంధంలో మీ ఇద్దరు ఒకరినొకరు అడ్డు పెట్టుకుని ఉండాలి. అలాగే మీ ఇద్దరు కలిసి ఎవరైనా పెట్టుకుంటారు, మీ ఉద్యోగాలు కాదు, కోర్స్ అవి ఉంటాయి, లేకపోతే డబ్బులు లేదా ఇంటిని కాదు. మీ ఇద్దరు ఒకరినొకరు అడ్డు పెట్టుకుని మీ ఇద్దరు కలిసి ఇదిగో మేము జతపరిచిన దేవుడిని అడ్డు పెట్టుకున్నాం. మరి ఈ పవిత్ర యాగంలో దేవుడు మీ బంధాన్ని మరి ఈ యొక్క జంటని 100 ఏళ్ల పంటగా ఆశీర్వదించాలని దేవాది దేవుని అమ్మ మరి తల్లి వేడుకుంటూ మీకోసం మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరి వివాహ బంధంలోనికి అడుగు పెడతాం. మీరు వివాహ బంధములు నిరంతరం ప్రామాణికముగా ఉండి మీ బాధ్యతలు నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును సమ్మతిని తెలుసుకున్నట్టు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించుచున్నాను. సాతులు కోవిడ్ బంధనాలు సిరి మీరు ఎట్టి నిర్బంధం లేకుండా జీవితం జీవించకపోవచ్చు. భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాము. మీరు పవిత్ర వివాహాంతస్తులో ప్రవేశించి అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున కష్టంలోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యంలోను నీకు ప్రామాణికంగా ఉందని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించను. సాధువులతోడు ఆయన నిన్ను భర్తగా చేకూర్చున్నాను. కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను సౌఖ్యంలోను నీకు ప్రామాణికంగా ఉందని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించను. శ్రీస్తవ సమక్షమున మీ సమ్మతిని వెల్లడి చేసి తిరిగి ప్రభు దయతో దాన్ని దృఢపరిచి
నీకు సంపూర్ణ ఆశీర్వాదాలు దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దాన్ని Hallelujah. Hallelujah. ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసతి వరుడు స్వీకరించి వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమును జీవించుదురుగాక. నా ప్రేమ బంధములకు గుర్తుగా ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపు. జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికంగా ఉండను. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే.
బలిపీఠం చేరిన వీరిని పరస్పర ప్రేమ ఎందు స్థిరపరుపుము, వారిని కరుణతో ఆదుకునుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించి పరిపాలించేది మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు మానవ జాతిని సృష్టించెను, తన పోలికలో మానవుని చేసెను, స్త్రీ పురుషులుగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు, భూమండలం నందంతటా నివసించి దాని వశము చేసుకొనుడు, నీళ్లలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీది జంతువులను పాలింపుడు. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను. ఇది ప్రభు వాక్కు. మొదలైంది ఆ సందడి, ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ముప్పై 31వ వచనం నుండి 13వ అధ్యాయము 13వ వచనం వరకు. సోదరులారా, శ్రేష్టమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుము. అన్నిటికంటే శ్రేష్టమైన మార్గమును ఒకదానిని నేను మీకు చూపెదను. మానవ భాషలను, దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను, నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగిడి కంచుతోనూ గనగనలాడేడి తాళములతోనూ సమానము. నేను ప్రవచింపగలిగినను, నిగూఢ రహస్యములను అర్థము చేసుకొనగలిగినను, సమస్త జ్ఞానము కలవాడనైనను, పర్వతములను కూడా పెకలింపగల గొప్ప విశ్వాసము కలిగి ఉన్నను, ప్రేమ లేని వాడినైనచో నేను వ్యర్థుడనే. నాకున్న సమస్తమును నేను త్యాగము చేసినను, దహనార్థమును నా శరీరమునే త్యజించినను, ప్రేమ లేని వాడైనచో అది నాకు నిరుపయోగము. ప్రేమ సహనము గలది, దయగలది. అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ, స్వార్థపరత్వము కానీ, కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషమును లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్ధకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఎలయనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనములు అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును. నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని. కానీ ఇప్పుడు పెద్దవాడినైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసి తిని. ఇప్పుడు మనము చూచినది అద్దములో మస్తుగా కనబడు ప్రతిబింబం వంటిది, కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే, కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే ఈ మూడు నిలిచియుండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎక్కడెక్కడ
పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి సకలైన జంటగా ఇదొకటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం బ్రతుకును పిలిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకును పిలిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్యభర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి సకలైన జంటగా ఇదొకటగుటేమిటో ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనము వరకు. సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు. ఈ హేతువు వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకుని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉందురు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ఇక్కడ చేరినటువంటి గురువులు, కన్యాస్త్రీలు మనందరి యొక్క ప్రార్థన బలముతో వీరిద్దరూ కూడా ఈ రెండు జంటలు కూడా చివరి వరకు ఒకరికి ఒకరు ప్రేమించుకొనొచ్చు, ఆదరించుకొనొచ్చు, నమ్మకము కలిగి జీవించడానికి ఆదర్శమైనటువంటి బిడ్డలుగా, అంతకంటే ముఖ్యముగా దంపతులుగా జీవించడానికి ప్రభు కృపని అడుగుదాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, ఘనమైన నామమునకు వేలాది వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. అయా, మానవుడిని నీ పోలికలో సృజించుకుని ఇదిగో అమితముగా ప్రేమించి ఆ మానవుని స్త్రీ పురుషులుగా ఏర్పాటు చేశావు. నీకు వందనాలు. పురుషుడు తన తల్లిదండ్రులను వీడి తనకు సాటి అయినటువంటి స్త్రీని హత్తుకొని ఉంటాడు. వారిద్దరూ కూడా వివాహ బంధములోనికి నడిపించబడతారు అని నాడు నీవు ఇదిగో ఆదిలోనే ఈ పరిశుద్ధ బంధాన్ని ఏర్పాటు చేశావు. నీకు వందనాలు. మరి అటువంటి పరిశుద్ధ బంధములోనికి కాలు పెడుతున్నటువంటి సాతులూరు కోవి, వందనాథం శ్రీ, సాతులూరి రాహుల్ కార్తీక్, కొయ్యన సువర్ణ, ఈ దంపతులను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రెండు జంటలు ప్రభువా చివరి వరకు కూడా ఈరోజు మీ ఎదుట, సంఘం ఎదుట వారు చేసినటువంటి ప్రమాణాలు నిరంతరము వారి మదిలో ఉంచుకొని ఆదర్శ దంపతులుగా జీవించడానికి మీ సహాయము కృపను అందించండి. అమ్మ మరియా, చల్లని తల్లి,
ప్రార్థన సహాయాన్ని దయచేయండి. కానా పెళ్లి వివాహ విందులో సహాయపడిన తల్లి ఈరోజు ఈ వివాహ విషయంలో ముఖ్యంగా కోవిడ్, సిరిన్, రాహుల్, కార్తీక్, సువర్ణలకు మీ బలమైన సహాయమును, ప్రార్థన బలమును అందించమని నాదుడైన ప్రియకుమారుడునైన అమ్మ మరియ తల్లి బలమైన ప్రార్థన సహాయమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ముందుగా వివాహం అయినటువంటి సాతులూరి కోవిడ్, సాతులూరి సిరిన్ అయిపోయిందిగా పెళ్ళి, అందుకే సాతులూరి సిరిన్. సో మీకు ముందుగా దేవుని యొక్క ఆశీస్సులు, కంగ్రాచులేషన్స్. అందరూ చప్పట్లు కొట్టి అదే విధముగా సాతులూరి రాహుల్, కార్తీక్, కొయ్యన సువర్ణ, ఇంకా కొయ్యని పేరు. కాబట్టి మీకు కూడా ముందుగానే దేవుని ఆశీస్సులు, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. వారికి కూడా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, వివాహము అనేటువంటిది కథోలిక సాంప్రదాయంలో ఒక దివ్య సంస్కారం. మీరందరూ కూడా ఇప్పుడు చక్కగా వివాహం అనగానే ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా మీ పనులు పక్కన పెట్టి మీ ఇద్దరి జంటలు ఎలా వివాహం ఆడుతారో అన్నటువంటి ఒక చక్కటి దృశ్యాన్ని కనులారా కంచడానికి మీరందరూ వచ్చారు అని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యము ప్రకారం ప్రియులారా గమనించండి, ఒక జంట దేవుని ముందు సంఘం యొక్క వివాహం చేసుకుంటుందంటే అటు దేవుని కృప, అదే విధముగా సంఘం యొక్క ప్రేమ, ఆదర, అభిమానాలు ఉండాలి. మరి అటువంటి ప్రేమ, ఆదర, అభిమానాలతో పాటు దేవుని కృపతో మరి ఈ జంటలు, ఈ రెండు జంటలు కూడా దేవుని ఎదుట, సంఘం ఎదుట పరిశుద్ధమైనటువంటి వివాహ బంధంలోనికి అడుగు పెడుతూ ఉన్నారు, అడుగు పెట్టారు కూడా. మరి ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నది కొన్ని మాటలే. ప్రియులారా గమనించండి, మీరు ఎవరు విన్నా వినకపోయినా మీరు వినండి, సరేనా? ఇది మీకే, వాళ్ళకు అలా అని చెప్పేసి దేవాలయంలో గొడవ చేయకండి. వివాహములో ప్రియులారా గమనించండి, వివాహములో రెండు ధర్మాలు ఉంటాయి. వివాహ ధర్మాలు అనేటువంటివి రెండు ఉంటాయి, ప్రార్థనా భావాలు అనేటువంటివి కూడా రెండు ఉంటాయి. వివాహ ధర్మాలు, తరువాత ప్రార్థనా భావాలు. వివాహ ధర్మాలకు వచ్చేసరికి ప్రియులారా గమనించండి, మొట్టమొదటిది పరస్పర ప్రేమ. ఏంటిది? పరస్పర ప్రేమ. ఈ పరస్పర ప్రేమ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది భార్యాభర్తల మధ్య. ఈ ప్రేమ, ఈ రోజు మీరు వివాహం చేసుకున్నటువంటి ఈ ప్రేమ, నేను మిమ్మల్ని గమనించాను. మీ ఇద్దరిని వచ్చేటప్పుడు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకొని ఫోటోలు దిగారు, అవునా కదా? ఆ చూపు చివరి వరకు ఉండాలి. ఈ రోజు వరకే కాదు, ఆ చూపు, ఆ భరోసా, ఆ ప్రేమ అనేటువంటిది చివరి వరకు ఉండాలి. మీ ఇద్దరు ఆల్రెడీ వివాహం చేస్తున్నారు, కొద్ది నిమిషాల క్రితం ఆ బంధంలోకి అడుగు పెట్టారు. మీరిచ్చినటువంటి ఆ ప్రమాణాలకు అనుగుణంగా చివరి వరకు జీవించారు. ఒక రోజుతో కాదు, ఇదేదో ఒక ఒప్పందం కాదు, కాంట్రాక్ట్. ఇట్ ఈస్ నాట్ ఎ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ ఎ కవెనెంట్. కాంట్రాక్ట్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కవెనెంట్ కి ఎక్స్పైరీ డేట్ లేదు. ఈ లోకంలో కవెనెంట్ కి, దానిని నిబంధన అంటాం. వివాహం అనేటువంటిది నిబంధన. ఆ నిబంధన కొనసాగించడానికి పరస్పర ప్రేమ. వివాహ ధర్మాలు రెండింటిలో మొట్టమొదటిది పరస్పర ప్రేమ. అందుకని 2వ పట్టణంలో మనం చక్కగా విన్నాం, ప్రేమ ఇదిగో ఎటువంటి చెడును కోరుకునేది కాదు. ప్రేమ లేకపోతే భార్యాభర్తలు ఇదిగో జీవితాంతము కలిసి ఉండలేరు. ఆ
ప్రేమే వారిని ముందుకు నడిపిస్తుంది. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే నిష్కపటమైనటువంటి ప్రేమ, నిష్కలంకమైనటువంటి ప్రేమ, ప్యూర్ లవ్. ప్యూర్ లవ్ you should give to each other each and every day of your life until the end of your life. ఈ జీవితాంతం వరకు ఆ పరస్పర ప్రేమ అనేటువంటిది ఉండాలి. ఇక రెండవది అతి ముఖ్యమైనటువంటిది సంతాన భాగ్యం. కీర్తనల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం 127. బిడ్డలు దేవుని బహుమానము, సంతానము దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదము. రేపటి దినాన మీకు సంతానాన్ని ప్రభు ప్రసాదించబోతూ ఉన్నాడు. ఆ సంతానాన్ని మీరు మీ యొక్క తల్లిదండ్రుల చేతిలో ఏ విధముగా పెరిగి పెద్దవాళ్ళయ్యారో ఆ విధంగా మీ బిడ్డలను పెంచారు. నాకు తెలిసి దాస్ మాస్టర్ గారు, అమ్మ రమాదేవాన్ని మిమ్మల్ని ఎలా పెంచి, ఎటువంటి విధంగా, ఏ విధంగా, ఎంత పవిత్రంగా, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని పెంచి పోషించారో నేను కూడా కనులారా చూశాను. ఆ విధంగానే మీరు మీ బిడ్డలు దేవుడు మీకు ఇచ్చేటువంటి సంతానాన్ని రేపు ఆ విధంగా మీరు పెంచాలి. ఒకటి ముఖ్యమైనది దైవ భయాన్ని మీ బిడ్డలకు పెంచండి. దైవ భయాన్ని, దేవుని పరిచయం చేయండి. మిగతావి కూడా దేవుడే మీ బిడ్డలకు కనిపిస్తారు. దేవుని పరిచయం చేస్తే చాలు. ఈ లోకానికి వారిని మీరు తీసుకుని వచ్చిన తరువాత దేవుని పరిచయం చేయండి. తరువాత దేవుడే వారిని నడిపిస్తారు. ఈ రెండు ధర్మాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఒకటి పరస్పర ప్రేమ, రెండవది ఏంటిది? సంతానం. మీ బిడ్డలు దేవుడు మీకు ఇచ్చేటువంటి సంతానం. కొలస్సీలకు రాసినటువంటి లేఖలో ఒక మాట ఉంటుంది. కొలస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయంలో 19-20 వచనాలు మీ గురించి చెప్పబడ్డాయి. భార్యాభర్తల గురించి. భర్తలారా మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినముగా ప్రవర్తింపుడు. భర్తలారా, కవి రాహుల్, మీ భార్యల పట్ల కఠినముగా ప్రవర్తించు. ఈరోజు బాగానే ఉంటుంది. ఒక నెల అయిన తర్వాత అడగాల, ఒక నెల అయిన తర్వాత లేదా ఒక సంవత్సరం తర్వాత మనస్పర్ధలు వస్తాయా రావా? మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయా రావా? వస్తాయి. మీ అన్న ఖచ్చితంగా మనస్పర్ధలు వస్తాయి. మనస్పర్ధలు లేనటువంటి జంట ఈ లోకంలో ఎక్కడా లేదు. మనస్పర్ధలు వచ్చినప్పుడు మీరు చేయవలసింది ఒకే ఒకటి. మనస్పర్ధలు ఎవరి మధ్య వచ్చేది? మీ మధ్య కదా, మీ ఇద్దరి మధ్య. మరి పరిష్కారం ఎవరు చూసుకోవాలి? మీ ఇద్దరే. మీ మధ్యకు మీ తల్లి కానీ, తండ్రి కానీ, అత్త కానీ, మామ కానీ మూడవ వ్యక్తికి స్థానం లేదు. మూడవ వ్యక్తి స్థానాన్ని పొందుకున్నాడంటే అది ఎవరై ఉండాలి? దేవుడే. ఇది కనుక మీరు పాటిస్తే మీ జీవితాంతం మీరు ఇదిగో వాళ్ళు ఆశీర్వదిస్తారు. చిలక గోరికల్లాగా వర్ధిల్లండి అయ్యా అని ఆశీర్వదిస్తారు. అవునా కదా? మీరు అలానే మూడవ వ్యక్తికి స్థానాన్ని కల్పించకూడదు. మీ భర్త భార్యల పట్ల మీరు అటువంటి ప్రేమను కఠినంగా వ్యవహరించకుండా పరస్పర ప్రేమను కనబరచు. మీకు శ్రీ సువర్ణ మీకు కూడా వాక్యం సెలవిస్తుంది. భర్తలారా మీ భార్యలను ప్రేమింపుడు అని వారికి వాక్యం చెప్పినట్లు భార్యలారా మీ భర్తలకు విధేయులుగా ఉండండి. మీ భర్తలను సంతృప్తి పరిచేటువంటి విధంగా మీ జీవితాలు ఉండాలి. సామెతల గ్రంథంలో వాక్యం అంటుంది, యోగ్యురాలైనటువంటి స్త్రీ తన ఇల్లును చక్కబెట్టు. అటువంటి యోగ్యురాలైనటువంటి కోడలుగా మీరుండాలి. మీ ఇంటిని చక్కబెట్టు, మీ కుటుంబాన్ని చక్కబెట్టు. దేవుడు మీకు ఇస్తుంది అని భార్యలు భర్తల పట్ల విధేయత కలిగి సంతృప్తికరమైనటువంటి
భార్యల పట్ల కఠినంగా ఉండకుండా వారిని ఎల్లప్పుడూ ఆదరించు. ఒక స్త్రీ, ఒక అమ్మాయి తన తల్లిని, తన తండ్రిని, తన కుటుంబాన్ని, తన ఊరిని, తన పేరుని, ఇంటి పేరుని కూడా మార్చుకొని నేను నమ్ముకొని వస్తుంది. గుర్తుపెట్టుకున్నాను. అందుకని వాక్యం అంటుంది, కఠినంగా వారి పట్ల ప్రవర్తించు. ఈరోజు ప్రభు ఇచ్చే సందేశం ఇదే. పరస్పర ప్రేమ, సంతాన వాక్యము. ఆ సంతాన వాక్యాన్ని ఇదిగో ప్రభు పట్ల మీరు వారిని పెంచాలి దేవుని భయంతో. ఇక మీరు వారి పట్ల కఠినంగా వ్యవహరించకుండా ప్రేమను కనపరచాలి. భార్యలుగా మీరు మీ భర్తలకు విధేయత చూపించాలి. రోజు మా గురువులు, ఇక్కడ ఉన్నటువంటి గురువులు, కన్యాస్త్రీలు, మీ సంఘం, మన సంఘ సభ్యులందరికీ కూడా కోరుకునేది ఇదే. ఆదర్శ దంపతులుగా మీరు జీవించాలి. అటువంటి కృపణ దయచేయమని ఈరోజు ఈ పరిశుద్ధ పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థించారు. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ దివ్య సంస్కారం ద్వారా మీకు ఇంకనూ అధిక వరములు వసుకుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికముగా ఉండి మీ బాధ్యతలు నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును సమ్మతిని తెలుసుకున్నటకు ఈ పవిత్ర సంఘం ఎదుట కొయ్యాన సువర్ణ మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నారా? జీవిత కాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకునుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? శ్రీసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? శ్రీసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతిని వెల్లడించండి. నిన్ను నేను భార్యగా చేకూరుచున్నాను. కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను నీకు ప్రాణానికంగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యం నిన్ను ప్రేమించి గౌరవించదు. సాతులూరి రాములు గారికి ఆయన నిన్ను భర్తగా చేకూర్చున్నాను. కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యం నిన్ను ప్రేమించి గౌరవించను. శ్రీసభ సంవత్సరం ఈ సమ్మతిని వెల్లడి చేసి తిరిగి ప్రభు దయతో దానిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరచిన దానిని మనుషుడు వేరుపరపుకుండునుగాక. ఆమేన్. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము.
జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగా నిమ్ము. పావన యేసుని ద్వారగను దంపతులు దండిగని రాత్రిలు వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై. ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లోకములో శోకములేకయే ఏకముగా ప్రాకటము. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరంగా ఉన్నట్లుగా ప్రార్థించు. ప్రభు తన నామ
స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనుల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనుల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, సంపూర్ణ ఆనందంతో నేడు మేము మీ చెంతకు చేర్చిన ఈ అర్పణములను దయతో స్వీకరించు. దివ్య సంస్కారపు ఒడంబడిక ద్వారా నీవు ఏకము చేసిన వీరిని నీ పితృవాత్సల్యముతో కాచి కాపాడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి కలిగిన మా నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎంచుటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన్నా మీరు మీ ప్రజలతో ఒక కొత్త నిబంధన ఏర్పరచుకునేది క్రీస్తు మరణ పునరుత్థానముల దివ్య రహస్యము ద్వారా మానవ జాతికి విముక్తిని దయచేసింది. అటులనే క్రీస్తు ద్వారా వారి దైవ స్వభావంలో భాగస్థులను అతని స్వర్గ మహిమకు వారసులను చేయి సంకల్పించింది. దంపతుల ఐక్యమును క్రీస్తు ప్రేమానుగ్రహమును చిహ్నముగా వినియోగించింది. తద్వారా మేము కొనియాడే దివ్య సంస్కారం అద్భుతమైన నీ ప్రేమ ప్రణాళికల లోతుల్లోనికి నడిపించినగా ఆ కారణమున దూతల పునీతుల బృంద సమేతముగా నిత్య గానముతో మేము స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభు. హోసానా మహోన్నతమున మహోన్నతమున హోసానా హోసానా హోసానా. ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లన్నది: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. నీకే ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా. మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లన్నది: మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నీకే ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా. ఈ ఉత్తానము చాటదము మీరు స్వరము నేర్చుదుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవితంలో ఈ అప్పములు రక్షణ పాత్రములు మీకు సమర్పించుచున్నాం. ఈ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తములతో పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాం. నీ వెలుపడిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మతోనూ, ధన్యులైన ఈ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత చిన్నతెరేసమ్మ గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి మరి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమారుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకులకు మా లియో జగద్గురువులను, మా బాక్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదేశలా చెదిరి ఉన్న ఈ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుము. ముఖ్యముగా నూతనంగా వివాహం చేసుకున్నటువంటి ఈ యొక్క మీ బిడ్డలందరినీ దయతో దీవించమని మిమ్మల్ని వేడుకొనుచున్నాం. ఈ రోజు అమితానందముతో వివాహ బంధములో ఏకమైన సాతులూరి కోవి వందనాథం సిరిల్, సాతులూరి రాహుల్ కార్తీక్ పోయిన సువర్ణ, ఈ దంపతులను నీ హేరాల వరములతో ఆశీర్వదింపుము. ద్వారా నీ సంరక్షణ క్రింద వారు నీ సన్నిధిలో ఏర్పరచుకున్న ఒప్పందములకు కట్టుబడి తమ జీవితాంతము వరకు విశ్వాస పాత్రముగా ఐక్యమైందురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఉత్థానమును నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ, ముఖ్యముగా సాతులూరి దాస్ మాస్టర్ గారిని, తదితర ఆత్మలను నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. కలిసి ఐక్యముగా త్రిత్వైక సర్వేశ్వరుని ఆరాధించుకుంటాము. క్రీస్తు నందు సర్వశక్తి గల ఇతయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీవు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగులుగాక. గౌరవ మహిమలు కలుగులుగాక. ఆమేన్. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్మల్ని రక్షించండి. సర్వేశ్వర, నీ ప్రేమ సంకల్పమును వ్యక్తం చేయుటకు ఆదిలో స్త్రీ పురుషులను వివాహ బంధం నందు ఐక్యపరిచితివి. ఈ వివాహ బంధము క్రీస్తుకును స్త్రీ సభకును మధ్య జరిగిన జ్ఞాన వివాహమును వెల్లడి చేయుచున్నది. నీ సేవకులైన సాతులూరి కోవి, వందనాలం సిరిల్, సాతులూరి రాహుల్ గాడ్ది, కొయ్యన సువర్ణ, ఈ బిడలపై మీ అభయహస్తములను చాచి వారిని పవిత్ర ఆత్మతో నింపుము. ప్రభువా, మాకు శాంతిని
దయచేయము మాకు శాంతిని దయచేయము. ఈ పవిత్ర విందులకు పిలువబడిన మనందరూ కన్యలము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మాకు నిత్యశీలకు సాయపడును. ఇవి సప్రసాద పరమని స్వీకరించగలరు. ఇతరులు అక్కడే కూర్చొని మరి ప్రార్థన చేసుకోవాల్సిందిగా విచారణ గురుల తరపున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. విందు విందు ప్రభుని విందు ప్రేమతో పొంద విందు విందు ప్రభుని విందు ప్రేమతో పొంద భక్తితో వెళ్తూ సీనాయి శిఖరంపై తండ్రి దేవుడు వాస చేసిన కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగాయించిన విందు. సీనాయి కొండపై పుత్రదేవుడు బలిగాయించిన విందు. భక్తితో మా వివాహ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలు, పిన్నలు అందరికీ వందనాలు. బంధుమిత్రులకి ప్రత్యేకించి మరి వివాహం జరిపించిన గురువులు, మరి పెద్దలు, మరి పూజా గురువులైన వారందరికీ పేరు పేరున వందనాలు. ప్రతి ఒక్కరికి సమయాన్ని మాకు ఇచ్చిన ఈ ఆతిథ్యాన్ని మరి మన్నించి మా ఆహ్వానాన్ని వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించిన ఆ దేవుడికి వందనాలు అర్పించుకుంటూ మరి ఈ చిన్ని ఆహ్వానాన్ని మన్నించిన మీరు మరి తర్వాత మా విందు ఆహ్వానం మరి భోజనం మరి డిన్నర్ ప్రోగ్రాం ఉంది. తర్వాత మరి మీరందరూ అక్కడ అందరు కలిసి కావాలని ఈ విన్నపాన్ని కుటుంబ సభ్యులందరికీ, సంఘస్థులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకసారి దాసు మాస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ఆయన జీవించిన నాడు రోజు ఉదయాన్నే గుడికి వచ్చేవాడు. రోజు ఉదయాన్నే పూజలో పాలు పంచుకొని పూజ అయిపోయిన తర్వాతే తన ఉద్యోగం, తన కుటుంబం అంత భక్తిగా ఉండేవాడు. అలాగనే అయినప్పటికీ ఆమె బాధ్యతగా ఉంటూ ఈ దేవాలయ ప్రతిష్ట అప్పుడు కూడా తర్వాత ఒక మాట అడిగారు వాళ్ళని, అమ్మ దేవాలయానికి తగినట్లుగా మన దేవాలయ ద్వారా తయారు చేసి ఇచ్చారు. ఆ మేలు అవన్నీ కూడా ఎప్పటికీ మర్చిపోలేదు. మరి మరొకసారి వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా అభినందిస్తూ మరి అందరూ కూడా నిలబడి పెళ్లి ఘనంగా చేసినందుకు మరి మీ అందరినీ కూడా అభినందిస్తూ వివాహపు సంస్కారం ద్వారా నిశ్చయం చేయబడిన దంపతులు సదా నీతో ఐక్యమై జీవించు నీ నామమును ఈ లోకమును ఎలుగెత్తి చాటుచున్న కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడు మేము తన ఆనందముతో నింపి సంతాన వరముతో దీవించినట్లు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచునుగాక. దేవుని తెలితే కుమారుడు మీ కలిగి లేమినోను కరుణతో మీకు తోడుగా ఉండునుగాక. పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీ హృదయములను తన ప్రేమతో నింపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి మీ కుటుంబములన్నిటినీ దీవించి కాచి కాపాడుదురుగా. క్రీస్తుని ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నూతన దంపతులు పెళ్లి సాక్షులు ముందుకు రండి. నూతన దంపతులు
క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి
క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది ఎన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని